నేత్రదాత అమర్ రహే. మరణించిన తర్వాత కూడా లోకాన్ని చూడనున్న కీర్తిశేషులు పోలంరెడ్డి సురేంద్రరెడ్డి గారు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట వారి ఆధ్వర్యంలో 452వ నేత్రదానం. సూళ్లూరుపేట కాపు వీధి వాస్తవ్యులు కీర్తిశేషులు పోలంరెడ్డి సురేంద్రరెడ్డి గారు 2025 జనవరి 4వ తేదీన మరణించడం జరిగింది. నేత్రదానమును దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ సభ్యులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారికి మరణ వార్తను అందజేశారు. సంస్థ వారు చెన్నై శంకర నేత్రాలయం వారికి తెలియజేశారు. వారు పార్థివ దేహం వద్దకు చేరుకొని కార్నియాలను సేకరించి కుటుంబ సభ్యులకు ధృవపత్రాన్ని అందజేయడం జరిగింది. తమ కుటుంబ సభ్యుడు మరణించాడు అన్న పుట్టెడు దుఃఖంలో కూడా దుఃఖాన్ని దిగమింగుకొని నేత్రదానం చేయడం హర్షించదగ్గ విషయమని పలువురు ప్రశంసించారు. తాను ఈ లోకాన్ని విడిచిపెట్టి పోయినప్పటికీ తన కళ్ళ ద్వారా మరో ఇద్దరికి చూపుని ఇచ్చి వారి ద్వారా ఈ లోకాన్ని చూడడం సురేంద్రరెడ్డి గారు చేసుకున్న పూర్వజన్మ సుకృతం. సమాజానికి వారి కుటుంబ సభ్యులు ఈ రూపంలో సేవ చేయడం అభినందించదగ్గ విషయం. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది 452వ నేత్రదానంగా అభివర్ణిస్తూ శ్రీ పోలంరెడ్డి సురేంద్రరెడ్డి గారి కుటుంబ సభ్యులకు సంస్థ ప్రతినిధులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపి నేత్రదానం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని నేత్రదానానికి సహకరిద్దాం. రండి, నేత్రదాన ఉద్యమంలో మీరు పాల్గొనండి. కళ్ళను కాటికి పంపకండి, అందులకు కానుకగా ఇద్దాం. ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి. అటువంటి ప్రకృతిని, అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి. వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది. ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం. మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు. మన జీవిత కాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తరువాతైనా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి. మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి. కానీ నేత్రదానం చేసిన వారి కళ్ళు సజీవంగా ఉండిపోతాయి. నేత్రదానం అనేది మహత్కార్యం. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి. నేత్రదానం చేయండి, అందులకు వెలుగునివ్వండి. కళ్ళను కాటికి పంపకండి, అందులకు కానుకగా ఇవ్వండి. ఇప్పటి వరకు 452 మంది చనిపోయిన తరువాత వారి నుంచి 904 కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న 904 మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు. నేత్రదానం చేయదలిసిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా వెంటనే సంప్రదించండి. ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీరు వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు: మన్నెముద్దు చంద్రబాబు, ఫోన్ నంబర్ 94849206. మన్నెమాల శ్రీనివాసులు, ఫోన్ నంబర్ 8712237988. దువ్వూరు జనార్దన్ రెడ్డి, ఫోన్ నంబర్ 9440131233. కర్లపూడి నరేష్, ఫోన్ నంబర్ 9000670388. డాక్టర్ కెఎస్ సాయిరామ్, ఫోన్ నంబర్ 9866051310.